భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 6వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్యా పౌరులు ఆనంద పరవశులై నగరాన్ని అలంకరించుట అనే కథగా విందాం. వశిష్ఠుడు వెడలిపోయిన పిమ్మట రాముడు స్నానం చేసి ఏకాగ్రమైన చిత్తం కలవాడై విశాల నేత్రములు గల సీతతో కూడా శ్రీమన్నారాయణుని ఉపాసించాడు. హవిస్సు ఉన్న పాత్రను యథాశాస్త్రముగా శిరస్సుపై ఉంచి ప్రజ్వలించుచున్న అగ్నిలో శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఆజ్యము హోమము చేశాడు. రాముడు హోమం చేయగా మిగిలిన హవిస్సు భక్షించి నారాయణుని ధ్యానిస్తూ మౌనవ్రతం అవలంబించి మనోనిగ్రహంతో శోభాయుక్తమైన విష్ణువు ఆలయమునందు చక్కగా పరిచిన దర్భ సంస్తరముపై సీతతో కూడా శయనించాడు. రాముడు జామురాత్రి ఉన్నదనగా మేల్కొని ఇంటికి పూర్తిగా అలంకరణ చేయించాడు. ఆ 4వ జామున సుఖకరములైన సూతమాగధవందుల మాటలు వింటూ ప్రాతకాల సంధ్యను ఉపాసించి నిశ్చలమైన మనస్సుతో గాయత్రి జపం చేశాడు. శిరస్సు వంచి నమస్కరించి శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. తెల్లని పట్టుబట్టలు ధరించి బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనము చేయించాడు. అప్పుడు గంభీరము మధురము అయిన ఆ బ్రాహ్మణుల పుణ్యాహవాచన ఘోష తూర్య ధ్వనులతో కలిసి అయోధ్యా నగరాన్ని నింపింది. రాముడు సీతయు అభిషేకం కొరకై ఉపవాసం ఉన్నారు అని విని అయోధ్యావాసులందరూ ఎంతగానో సంతోషించారు. రామాభిషేకం జరుగునున్నదని పౌరులందరూ సూర్యోదయం అయిన వెంటనే పట్టణాన్ని అలంకరించారు. తెల్లని మేఘముల చేత కప్పబడిన శిఖరముల వలె ఉన్న దేవాలయముల మీదను చతుష్పథములందును వీధులలోనూ దేవాలయాదులలోనూ ఉన్న చెట్ల మీదను కోట రుజువులపైన అనేక వస్తువులు సమృద్ధిగా ఉన్న వర్తకుల ఆపణములందును సంపత్సమృద్ధులై ఉన్న గృహస్థుల భవనముల మీదను సభాభవనములపైనను ఎత్తైన వృక్షములపైనను ధ్వజములను చిత్రవర్ణములైన పతాకలను ఎగరేశారు. అక్కడక్కడ నటులు అభినయాలు చేస్తున్నారు, నర్తకులు నృత్యం చేస్తున్నారు, గాయకులు గానం చేస్తున్నారు. మనస్సులకు చెవులకు సుఖకరములైన వాక్కులు వినబడుతున్నాయి. రామాభిషేకం సమీపిస్తుండగా జనులు చతుష్పథములందును గృహములలోనూ పరస్పరము రామాభిషేకానికి సంబంధించిన మాటలు చెప్పుకుంటున్నారు. గుమిగూడి ముంగిళ్లలో ఆడుకుంటున్న బాలులు కూడా పరస్పరము రామాభిషేకానికి సంబంధించిన మాటలు చెప్పుకుంటున్నారు. రామాభిషేకం సందర్భమున పౌరులందరూ పుష్పాలు చల్లి ధూపముల సుగంధమును వ్యాపింపచేసి రాజమార్గాన్ని శోభాయుక్తం చేశారు. రామాభిషేకాదులు పూర్తయ్యేసరికి రాత్రి అవుతుందేమో అనే శంకచేత ప్రకాశమును కల్పించడానికై వీధులలో అంతటను దీపవృక్షములను అనగా వృక్షాకారములో అమర్చిన దీపములను ఏర్పాటు చేశారు. అయోధ్యాపురంలో నివసించే పౌరులంతా కూడా పురమును ఈ విధంగా అలంకరించి రాముని యౌవ రాజ్యాభిషేకాన్ని కోరుతూ చతుష్పథములందు సభాభవనములందు గుంపులు గుంపులుగా కలిసి పరస్పరము ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ దశరథుని ప్రశంసించారు. ఆహా, ఇక్ష్వాకు వంశమునంతటినీ ఆనందింపజేయ ఈ దశరథుడు తాను వృద్ధుడైన విషయాన్ని గ్రహించి రాముని రాజ్యమునందు అభిషేకింపనున్నాడు. ఇతడు గొప్ప మనస్సు కలవాడు. జనులలోని తారతమ్యములు తెలిసిన రాముడు రాజై చాలా కాలం మనల్ని రక్షింపగలడు. మనమందరం ధన్యులం. మనస్సులో ఏమాత్రం గర్వం లేనివాడు, పండితుడు, ధర్మాత్ముడు, సోదరుల యందు ప్రేమ కలవాడు అయిన రామునకు సోదరులపై ఎంత ప్రేమో మనపై కూడా అంత ప్రేమే. దశరథుడు చిరకాలం జీవించుగాక. అతని అనుగ్రహం చేత యవ్వరాజ్యాభిషిక్తుడైన రాముని మనం చూడబోతున్నాం అని ప్రశంసించసాగారు. రామునకు యవ్వరాజ్యాభిషేకం జరగగలదని విని నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు ఈ విధంగా పౌరులందరూ మాట్లాడుకుంటుండగా విన్నారు. రామాభిషేకాన్ని చూడడానికై అన్ని దిక్కుల నుంచి వచ్చిన గ్రామ నివాసి జనులతో అయోధ్యానగరం నిండిపోయింది. అక్కడ జన ప్రవాహముల సంచారంచే కలిగిన ధ్వని పర్వమునందు అధికమైన వేగం గల సముద్ర ధ్వని వలె వినబడింది. రాముని యవ్వ రాజ్యాభిషేకము చూడాలి అనే కోరికతో వచ్చిన జానపదులతో అంతటా నిండి ఉండి ధ్వనితో కూడిన అమరావతి సదృశమైన ఆ అయోధ్యానగరం జల జంతువులతో నిండి ఘోషిస్తున్న సముద్రం వలె ఉన్నది.
సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 6వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్య పౌరులు ఆనందభర్తులై నగరాన్ని అలంకరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 7వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాభిషేక వార్త విని కైకేయి సంతోషముతో మంథరకు బహుమానముగా తన ఆభరణము ఇచ్చుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.